దగ్ధం చేయవలసిన సూక్ష్మదేహాన్ని. ఈ సూక్ష్మదేహాన్ని భౌతికమైనటువంటి అగ్ని కాల్చలేదు. కారణం ఈ సూక్ష్మదేహం ఈ స్థూలదేహాన్ని విడిచి వెళ్ళిపోతే అప్పుడు దీన్ని కాలుస్తారు. పోలండి బతికుండగా కాల్చేద్దామంటే బతికుండ కాల్చేస్తే సూక్ష్మదేహాన్ని కాలిపోతుందే మరి అది కాలుతో జైల్లో పెడతారు. అలా మొదలు చేయకండి, అది జ్ఞానాధికారులు అలా మనకు కొంచెం అధికారులు కనుక బతికుండగానే కాల్చేస్తే సూక్ష్మదేహం కాలిపోతుందేమో. సూక్ష్మదేహాన్ని ఈ అగ్ని కాల్చలేదు, దానికి జ్ఞానం. ఇలాంటి కలికాలం వాడు ఇలాంటి అర్థం అవుతుంది, జైల్లో పెడతారు దానికోసం. అవును మామూలుగా చంపదామని చంపలేదంటే సూక్ష్మదేహం బాగుంది. చూసారు రోడ్డు మీద పిల్లలు, ఈ పల్లెని పిల్లలు కొంతమంది ఈ బ్యాటరీలు కాలుస్తుంటారు వైర్ కోసం. వైర్లు ఏమంటే వైర్ కాలుస్తుంది, అందులో రాగితే ఉంటుంది. ఈ టెలిఫోన్ వైర్లు ఇవన్నీ అది అంటిస్తే వాసన అది కొంచెం ఎక్కువ కాలిస్తే కానీ రాగి వైర్ బయటికి రాదు. అలాగే ఏమని సూక్ష్మదేహం కూడా కొంచెం తగ్గితే ఉంటుంది. ఇంక వీడెక్కడ వీడు తాపం చేయట్లేదు, ఏం చేయట్లేదు, వీడు మళ్ళీ కొడతాడో భయపోతే తగ్గిస్తాడు. అది జైల్లో కూర్చొని కూర్చుంటారు. ఇలాంటి చేయకండి, అది జ్ఞానాగ్ని వల్లే పోతుంది. అందువల్ల ఇవన్నీ కూడా సూక్ష్మదేహాభిమాని, స్థూలదేహాభిమాని, సూక్ష్మదేహాభిమాని. ఆ సూక్ష్మదేహం మీద నేను అనే బుద్ధి ఉన్నవాడిని జీవుడు. ఇవన్నీ ఆ సూక్ష్మదేహాభిమానం గల జీవుడి మీద ఉంటాయి. కానీ నాకు ఆ జీవత్వం ఎప్పుడో ప్రస్తుతం నేను బ్రహ్మ, ఇవి నాలో లేవని చెప్పాడు ఆ సూక్ష్మంగా చెప్పి. రాజా ఈ ఆది అంతములు గల అన్ని పదార్థాలు కూడా జనన మరణ ధర్మాలకు లోబడతాయి. ప్రపంచంలో పరిమితంగా తెలిసేది ఏదైనా నశించిపోతుంది. దీని గురించి ఎవరిని అడగక్కర్లేదు. తెలియదు, అది మనం అవ్వచ్చు, బ్రహ్మగారి కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఆద్యంతాలు కలిగినది, చావు పుట్టుకలు కలిగినది, లేదు ఒక పరిమితమైన స్వరూపంతో తెలిసేది ఏదైనా జనన మరణ ధర్మాలకు లోపడుతుంది. కనుక ఇవన్నీ కూడా వికార లక్షణాలు కలిగి ఉంటాయి. ఈ నియమాలను ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. ఈ ధర్మాలను దేహానిగా చెల్లుతాయా నాలో నువ్వు అంటే నీకు నేనెవరో తెలియాలిగా ముందు. అదో నా గురించి నేను చెప్పుకుంటున్నాను. నువ్వు నేనెవరైనా తెలియకపోతే నువ్వు నేను కాంతంలో నన్ను కలిపి మాట్లాడుతున్నావు. వచ్చిన పోదా ఇలా వెళ్ళంటున్నావు, అలా వెళ్ళంటున్నావు. ఇదంతా కూడా మరి నా గురించి తెలియక కదా చెప్తున్నావు. అంటే నేనెవరు చెప్పుకుంటున్నాను. నువ్వు చెప్పేవేవి నాకు వర్తించవు. నేనేదై ఉన్నానో అది పోతావు. సరేనా? నేను అయ్యేదాన్ని నేను మాటలతో చెప్పలేను. నువ్వు చెప్తున్న మాటలేదు నాకు వర్తించవు. అర్థమవుతుందా? అందువల్ల ఆయన ఇంకొక మాట, యశస్వి రాజా అంటే యశస్సు పొందు, కీర్తి ప్రతిష్ట గల ఓ రాజా. ఈ స్వామి సేవక భావం అనేది, స్వామి సేవకుడు, వీళ్ళందరూ సేవకులు, ఇప్పుడు స్వామి అంటే వాళ్ళని పోషిస్తున్నవారు. ఈ స్వామి సేవక భావం ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఆజ్ఞాపించడం, ఆజ్ఞను పరిపాలించడం అనే నియమం ఉంటుంది. కానీ ఈ నియమం నా యందు వర్తించదు. నువ్వు నాకు స్వామిని కాదు, నేను నీకు సేవకుని కాదు. అయితే మరి వచ్చి పట్టుకున్నావు కదా, ఇప్పుడు ప్రారంభం క్షయింపజేసుకోవడం. నేను అడిగింది కాదని లేను. మీరు పక్కన ఎందుకు పనికి రావాలో పక్కన కూర్చుంటే పక్కన కూర్చుంటారు. నేను దేనికి స్పందించను. సరేనా? నాకంటే సొంత బుద్ధి ఉండదు. నా ప్రారంభం ఎలా ఖర్చు అయిపోతుందో చూసుకుంటాను. ఎలా పనివేరం అయిపోతుందో ఎలా చూసుకుంటామో ఎలా లేచి అలాగే ఎలా ఎక్కువ శ్రమ పడితే ప్రారంభం ఎక్కువ వేరే ఖర్చు అయిపోతుంది అన్నదే నా ప్రయత్నం. ఎలాగో తెలవకుండా వచ్చిన ఆఫర్ అది వచ్చింది కాదు. నువ్వు రావుతుంది, నేను సేవకుడు, నా వేద బుద్ధి లోక వ్యవహారం దృష్టిలో ఉంటుందేమో కానీ పారమార్థిక దృష్టిలో నువ్వెవడు వెయ్యి నేను రాజప్పుడు సేవకుడు ఎవడు అయినా నీకు రాజులని అభిమానం ఉందనుకో ఆజ్ఞాపించు. నేను నీకు ఏం చేయాలో చెప్పు. అంటే నీకు అభిమానం ఉంది కనుక నేను సేవకుని అభిమానం నాకేం లేదు. పోతే నీకు అభిమానం, నీకున్న రాజా అభిమానాన్ని నేను కాస్త కొంతసేపు ఒప్పుకుంటాను. నీకు ఏం కావాలో చెప్పు. అయితే బహుశా నేను నీకు జడుల్లాగా, ఉన్మత్తుల్లాగా, పిచ్చివాళ్ళగా కనిపిస్తున్నాను కదా. అలానే కనిపిస్తున్న మాట వాస్తవం. అయితే దీనికి నువ్వు ఎటువంటి చికిత్స చేసినా కలిగే ప్రయోజనం శూన్యం. నేను నిజంగా జడుడిని పిచ్చివాడిని కాదుగా. అర్థమైందా? నువ్వు నాకేమైనా సరే అన్నావా, నీకు చికిత్స చేస్తానంటే పనిష్మెంట్ ఇస్తాను. నువ్వు నాకు పనిష్మెంట్ ఇవ్వడంలో నీకు అనవసరం టైం వేస్ట్ అవుతుంది. కారణం నేను నిజంగా జడుడినే పిచ్చివాడిని అనుకో, నువ్వు నాకు పనిష్మెంట్ ఇస్తే మాత్రం మారుతాననుకున్నావా? జడుడికి ఏం తెలుస్తుంది? వాళ్ళ దెబ్బలు కొట్టిన అలాగే ఉంటాడు. పిచ్చివాడికి వాడికి ఏం తెలియదు కదా. నువ్వు నేను జడుడిని అంటున్నావు, పిచ్చివాడిని అంటున్నావు, మళ్ళీ పనిష్మెంట్ ఇస్తానంటున్నావు. అనవసరం కదా నీకు. అనవసరంగా నువ్వు ఎంత కష్టపడి చేసిన పని ఎలా ఉంటుంది? దీని ఏమంటారంటే కృష్ణపేషణం అంటారు. కృష్ణపేషణం అంటే పిచ్చికిన పిండినే మరలా కష్టపడి చెరువిత చరవడం ప్రజలందరూ చెప్పాడు కదా. అనవసరం దాని ప్రయోజనం లేనప్పుడు నీకు టైం వేస్ట్ కదా. దీనివల్ల ప్రయోజనం శూన్యం. కానీ నేను వాస్తవానికి జడుని కాదు, పిచ్చివాడిని కాదు.
నేను ఒక దృష్టితో ఈ విధంగా ప్రవర్తిస్తున్నాను, సరేనా అని ఈ విధంగా చెప్పగానే సుఖమహర్షి అంటున్నారు, జడభరతుడు దేహాత్మభావం లేనివాడు పరమశాంతుడు, కానీ రఘుగణ ప్రభు కాస్త చెప్పిన మాటలు ఈ విధంగానే సరైన సమాధానం చెప్పి మౌనం వహించాడు. నేను ప్రారంభ కర్మని క్షీణింపజేసుకోవడం కోసం ఉపభోగేన కర్మారబ్ధం వ్యపనయన్ రాజయానమపి తథోవాహ. ప్రారంభ కర్మ క్షీణింపజేసుకోవడం కోసం ఆయన మళ్ళీ పలకన మోస్తున్నాడు. ఇన్ని మాటలు చెప్పేట్టు తిరగేసి మళ్ళీ పలకన మోస్తున్నాడు. అప్పుడు వెంటనే ఆయన లోపల సామాన్యుడు, ఆయనకి తత్వ జిజ్ఞాస ఉంది రఘుగణ మహారాజు గారికి. ఎందుకంటే ఈ భరతుడు చెప్పిన మాటలు వినగానే అనేక గ్రంథాలు చదివితే కానీ వంట పట్టిన సత్యాలు 2 నిమిషాలు ఈ మాట్లాడినట్టు రచించారు. ఇదేమిటా నేను ఈ సత్యం తెలుసుకోవడం అనేక గ్రంథాలు చదివాను, ఈయన గారు అలవోకగా మనం తగులాంటి తిట్లు ఎలా వాడతామో అని అలవోకగా వేదాంతం చెప్తాడు. అలా చెప్తే సరిపోతుంది. అలవోకగా చెప్పి కదా వెంటనే సమస్త వేదాంత గ్రంథాలు సారం మాట్లాడితే ఈ పిల్లవాడు కాస్త ఈ వినగానే విన్నవారి హృదయాల అజ్ఞానం క్షణంలో తొలగిపోతుంది. ఎందుకంటే వేదాంతం చెప్పడం ఒకటి, రెండోది వేదాంతి అయినవాడు వేదాంతం చెప్పడం, అనుభూతిలో ఉన్నవాడు చెప్పింది దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది. మామూలు వాడు చెప్తేనే అంత కొంత మార్పు వస్తుంది. అటువంటి వాడు ఆ వస్తువు అయి ఉన్నవాడు మాట్లాడితే నేను అదృష్టం. ఇన్నేళ్ల తర్వాత మాట్లాడితే 2 జన్మల క్రితం సంబంధం మళ్ళీ సామాన్య వెంకట అదో ఇన్నేళ్ల తర్వాత పని కట్టుకుని నోరు విప్పాడు ఇంతకాలం తర్వాత. అంటే ఎంత ఫోర్స్ వచ్చింటుంది. అందుకే దేవాలయాల్లో మొట్టమొదటి దర్శనం చాలా శక్తివంతం అంటారు. అందువల్ల మనిషి చూడకూడదు, గోవే తడుకోగలదు. విగ్రహ ప్రతిష్ఠ అయిన తర్వాత కావచ్చు, అలాగే మొట్టమొదటి ఆలయం తీయగానే మొట్టమొదటిగా గోవే చూడాలి దేవుడు, మనిషి అన్నవాడు చూడకూడదు. ఎందుకంటే ఆ శక్తి రాత్రంతా అలా కళ్ళలో నిక్షిప్తమై ఉంటుంది. ఒక్కసారి చూస్తాడు ఆయన బయట. చూడగానే మనిషిలో పవిత్రత అంతంత మాత్రం కనుక ఆవు ముందు చూస్తారు. అహోబల క్షేత్రంలో ముందు ఒక ఆవు వెళ్తుంది. ముందు ఆవు వెళ్ళి మొదటి దర్శనం చేసాక అప్పుడు అక్కడికి వస్తుంది. ఇవన్నీ ఉన్నాయి. అలాగే ప్రతిష్ఠ అయిన తర్వాత కూడా కళ్ళకి ఇంకా గంతలు విప్పే ముందు అక్కడ ఎదురకుండా బియ్యం ధాన్యం ఈ కుప్పంతా పోస్తారు. అక్కడ ఎదురకుండా ఆవును పిలుస్తారు. ఆవుపై చూడాలి. తర్వాత దర్శనం మనం దర్శనం. అలాగే ఈయనగా ఎంతకాలం తర్వాత మొట్టమొదటి మాట మాట్లాడాడంటే ఎంత ఫోర్స్గా వచ్చింటుంది. లోపల ఎంతకాలం అలాగ ఆత్మానాత్మ వివేకం అలాగ లోపల అలాగ స్టాక్ అయిపోయి ఒక్కసారి బయటకు రాగానే ఎంత అందంగా ఉంటాయి మాటలు. అందువల్ల ఈయన కాదు సామాన్యుడు కాదు యువతల వాడు. సో ఈ 2 సరైన చోట్ల కలిస్తే వెంటనే ఇలాంటి మాటలు విన్నవాళ్ళు వాళ్ళ హృదయాల అజ్ఞానం వెంటనే తొలగిపోతుంది. వెంటనే రఘుగణ మహారాజు గారిలో గర్వం కాస్త ముందు పోయింది. అజ్ఞానం సంగతి తర్వాత ముందు గర్వం ఎగిరిపోయింది. వెంటనే పల్లకి ఆపాడు. వచ్చి పల్లకి దిగి భరతుడు బాధలు సంస్కారవంతుడు, అయ్యా నా అపరాధం క్షమించండి అని చెప్పి నువ్వు ఇక్కడ తప్పు చేశాడు. విజులకి చిన్నమైనటువంటి యజ్ఞోపవేతం ధరించి ఉన్నవాడివి, నిజంగా యజ్ఞోపవేతం ధరించిన వాడని ముందే చూశాడు ఆ మాట్లాడుతున్నప్పుడు. వెంటనే ఈయన గారు ఈ పని మనం నియమించకూడదని పక్కన పెట్టాలి. యజ్ఞోపవేతం చూసి కూడా ఆయన గారు పనిచేస్తుంటే ఊరుకున్నాడు. అలా చేయించకూడదు అలా పడతారు. అది ఇప్పుడు అంటున్నాడు మళ్ళీ విజులంటే బ్రాహ్మణులు మరి 2 జన్మలు. మొదటిసారి జన్మ తల్లి వల్ల, రెండోది ఉపనయనం వల్ల 2వ జన్మ వస్తుంది. గాయత్రి మంత్రం ఇస్తారు ఉద్దేశం, అది 2వ జన్మ. అంటే ద్విజుడు, ద్విజ 2 సార్లు పుట్టినవాడు. వీళ్ళకి సింహం యజ్ఞోపవేతం అది ధరించున్నావు. నువ్వు ఎవడు ఇందాకలే చూసి ఆయన కానీ పక్కన పెట్టుకుంటే బాగుండేది, పెట్టలేదు. సరే ఇంతవరకు జరగాలి కదా. నువ్వు ప్రచ్ఛన్న రూపంతో ఇలాగ ఎదుగు తిరుగుతున్నావు. ప్రచ్ఛన్న రూపం అంటే అసలు రూపాన్ని లోపల దాచుకుని బయటికి నటించడం ప్రచ్ఛన్న రూపం. అంటే అసలు రూపం కనిపిస్తే మళ్ళీ ప్రమాదం అని చెప్పి రకరకాల రూపంలో తిరుగుతుంటారు. అవధూతులు ఆ వేషం వేసుకుంటారు. ఇంకా నువ్వు కానీ దత్తాత్రేయ అవధూతుల్లో కానీ ఒకడుగా నువ్వెవరు అసలు, నువ్వెవడు కుమారుడివి, గురువు ఎవరు, ఎక్కడి నుండి ఎక్కడికి వస్తున్నావు, మీరు ఇలా రావడానికి కారణం ఏంటి, మాకు ఎందుకు ఎదురుపడ్డావు, లేదు మా క్షేమం కోసమే ఇలా సంచరిస్తున్నావా, లేదు బహుశా నేను కపిలమైన దర్శనం వెళ్తున్నాను కదా ఆయనే వేషం వేసుకొచ్చాడని రూపంగా ఇన్ని విరుసులు వేశాడు. ఎందుకంటే నేను ఇంద్రుడు వజ్రాయుధానికి జడవను, పరమశివుడు త్రిశూలానికి జడవను, యముడి యొక్క దండానికి కూడా జడవను, ఇంకా అగ్ని సూర్యుడు చంద్రుడు వాయువు కుబేరుడు వీళ్ళ యొక్క అస్త్రశస్త్రాలకు అసలు జడవను. కానీ బ్రాహ్మణోత్తముడికి నా వల్ల అవమానం జరిగితే చాలా భయపడతాను. వాళ్ళెవరికి జడవను, కానీ ఇలాంటి బ్రాహ్మణోత్తముడు నా వల్ల అవమానం పడితే కనుక, ఇబ్బంది పడితే కనుక నేను ముందు నేను చదువుతాను, భయపడతాను. ఎందుకంటే వాస్తవంగా నీకు ఏ మాత్రం విషయాసక్తి లేదు నాకు అర్థమైపోయింది. ఎందుకంటే అర్థమైపోతుందంటే ఆయన గారు ఈయన గారికి అర్థం అవ్వాలని సంకల్పం చేసేటప్పుడు అది అర్థం చేసుకోలేము.
మహాత్ములు ఓపెన్ చేయాలి వాళ్ళ హార్ట్ని, అప్పుడే మనకు తెలుస్తుంది వాళ్ళ గురించి. ఏదంటే ఇంకోలా అపోహపడతాం, నీకు అర్థమైపోతుంది ఆయన ఓపెన్ అవుతున్నాడు ఎందుకు. ఇంకా నీ విజ్ఞానం శక్తి సామర్థ్యాలు అపారం అర్థమైపోతుంది. నువ్వు వీటిని మరుగుపరిచి జడులాగా ప్రవర్తిస్తున్నావు. నాకు అర్థమైపోయింది, నువ్వు లోపల జడుడివి కాదు, బయటికి. వెంటనే అందరూ ప్రభావం జ్ఞాపకం వస్తాడేమో. న్యస్త క్రీడనకో బాలో జడవత్తన్మనస్తయ కృష్ణగ్రహ గృహీతాత్మ నవేద జగదీదృశం. బాల్యంలోనే ఆటపాటలు విడిచిపెట్టినవాడు జడవత్ మనః ధియా, జడుడిలాగా మనసును ఉంచినవాడు. మనోబుద్ధులు జడుడిలాగా ఉన్నాయి. అంటే జడుడిలాగా అంటే ప్రపంచ విషయంలో స్పందించగలరు. మరి అంటే అవే అలా నిజంగా జడంగా ఉన్నాయా? కాదు. ఎందుకంటే జడంగా ఉన్నాయంటే కృష్ణగ్రహ గృహీతాత్మ, కృష్ణుడు అనే గ్రహం ఆయన లోపల పడుతుంది. ఎలాగైతే రాత్రి కేతువు కాస్త పడుకోగానే చంద్రుడి కట్టేది బరగట్లా కదా నోట్లో ఆయన ఎలా వెళ్ళాడో, అలాగే ఈయన గాను గ్రహం పడుతుంది. ఏమిటా గ్రహం? కృష్ణ అని గ్రహం. కృష్ణ అని గ్రహం పడడంతో మరి ఈయన గారు మనసుకి బుద్ధికి మరి ఎలా అవకాశం లేదు. ఈయన గారు మనోబుద్ధులతో ఆయన ఆడుకుంటాడు. సో ఆయన గారు మనోబుద్ధులు ప్రపంచంలోకి వచ్చే అవకాశం లేదు, ప్రపంచానికి అక్కడ స్థానం లేదు. కృష్ణగ్రహ గృహీతాత్మ నవేద జగదీదృశం. మనకి కనిపిస్తున్నట్టుగా పిల్లవాడి ప్రపంచం కనిపించట్లేదు, ఆ ప్రపంచం ఇంకోలా కనిపిస్తుంది. ఈ మాటలు ఉపాసిస్తే కానీ వీటిలో సత్యం బయటకు రాదు. పిల్లవాడికి కళ్ళు కనిపించట్లేదు చెప్పట్లేదు, ప్రపంచం మనకు కనిపిస్తున్నట్టుగా వాడికి కనిపించట్లేదు. ఈ దృశ్యం అంటే ఈ రకంగా, ఈ విధంగా అంటే మనకు కనిపిస్తున్నట్టు. ఎందుకంటే మన స్టాండ్ పాయింట్ మీద స్టడీ చేయాలి, ఎవరైనా సరే. వాళ్ళ స్టాండ్ పాయింట్ మనలో తెలుస్తుంది. ఎడగొడల గురించి సూటిగా చెప్తే మనకు అర్థం అవ్వదు. మనలో ఏమున్నాయో అక్కడ లేవని చెప్పాలి, లేదు మనలో ఉన్నవన్నీ అక్కడ లేవని చెప్పాలా, ఇక్కడ లేదు అక్కడ ఉన్నాయని చెప్పాలి. ఇలాగే చెప్తే మనం అర్థం చేసుకోగలం, కానీ ఇంకో రకంగా సూటిగా చెప్తే మనం అర్థం చేసుకోలేం కనుక నవేద జగదీదృశం. ఆ పిల్లవాడికి ఈ జగత్ మనకు కనిపిస్తున్న రీతిలో కనిపించట్లేదు, అంటే వాడికి ఇంకోలా కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుందంటే సర్వం విష్ణుమయం జగత్. చెప్పొచ్చింది మీరు జడత్వాన్ని అనునయిస్తున్నారు, అందుకని మీరు వాస్తవానికి జడులు కాదు అని చెప్పి ఈ వచనాలన్నీ కూడా యోగశాస్త్ర విషయ సారములు. సమస్త వేదాంత గ్రంథాల సారం నేను మాట్లాడుతున్నాను. మీ జ్ఞానం నా బుద్ధికి అందటం లేదు. మహానుభావ, నువ్వు ఆ కపిల మహర్షి ఎవరైతే ఉన్నారో ఆయన శ్రీహరి యొక్క జ్ఞానావతారం. అసలు ఆత్మతత్వాన్ని తెలిసినటువంటి మునీశ్వరులకు కూడా పరమ గురువైన వాడు. కపిలతత్వం, కపిల గీత 3వ స్కంధం భాగవతంలో వస్తుంది. తల్లి దేవహూతికి ఆయన ఆత్మతత్వాన్ని బోధించాడు కపిల మహర్షి. 3వ స్కంధం భాగవతంలో చాలా మొత్తం 15 అధ్యాయాలంతో కపిల గీత మొత్తం. ఆత్మతత్వాన్ని ఎరిగినటువంటి మునీశ్వరులు కూడా పరమగురు కపిలుడు కపిల నారాయణుడు యొక్క జ్ఞానావతారం. ఆయన ఒకరు, వ్యాసుడు ఒకడు, హయగ్రీవుడు, వీళ్ళందరూ కూడా జ్ఞానావతారములు అంటారు. అంటే వాళ్ళలో జ్ఞానం ప్రధానంగా ఉంటుంది అవతారం. అంటే యుద్ధాలకు వెళ్ళడం, చంపడం ఇలాంటివి ఉండవు. పరశురామ అవతారంలో యుద్ధాలు ఇవన్నీ అలా ఉంటాయి. ఇంకా రామకృష్ణ అవతారాలు 2 ఉంటాయి. అలా అవతారాలు అలా అర్థం చేసుకో. ఈ లోకంలో ఈ భవబంధాల నుండి రక్షణ పొందడానికి శరణు పొందదగినది ఏది అని తెలుసుకోవడం కోసం, అంటే ఈ సంసార సాగరం నుంచి బయటకు రావడానికి నేను ఎవరిని శరణాగతి చేయాలి, ఈ విషయం తెలుసుకోవడం కోసమే నేను ఆ మహాత్ముడి దగ్గర తెలుస్తాను, కపిల మహర్షి దగ్గర. నా అదృష్టం బాగుండి అక్కడ దాకా వెళ్లకుండానే ఆయన గారు నీ రూపంతో వచ్చాడు. కపిల భగవానుడు నువ్వేనా? ఇంకా ఈ లోకుల యొక్క దీనదశని కాస్త చూసి, జనుల యొక్క పాపం ఈ ఇబ్బందులన్నీ చూసి వాళ్ళని దాని నుంచి ఉద్ధరించి నీ నిజ రూపాన్ని మరుగుపరిచి నువ్వు ఇలా సంచరిస్తున్నావా? అంటే పక్క ప్రజలకు తెలియకుండా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ మళ్ళీ నువ్వెవడో వాళ్ళు తెలియకుండా. హిమాలయాల్లో చాలా మంది ప్రక్షణ రూపాల్లో ఉంటారు. వాళ్ళ రూపం బయట పెట్టరు, వాళ్ళు చేయవలసింది కాదు వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు మనం గమనించాలని భయం పడతాయి. మనం మళ్ళీ విశాఖపట్నం అంటే విజిటింగ్ కార్డు ఇస్తాం, మళ్ళీ మనకు అదో కావాలి కదా. లేదంటే మనం బస్సు జనాన్ని పంపిస్తాం, ఎక్కడికైతే సేవలు చేయండి అక్కడ. ఇవన్నీ పెట్టుకోవాలి అస్సలు మన వాళ్ళు దగ్గర రానివ్వరు, వాళ్ళు దగ్గర రారు. అలా ఉంటేనే కనుక, ఎందుకంటే మాలాంటి గ్రహాసక్తులు అంటే ఎంతసేపు ఇళ్ళు ఒళ్ళు ఇల్లు, నా ఎంతసేపు ఆసక్తి. మాలాంటి వివేకహీనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీలాంటి యోగేశ్వరుల యొక్క మాహాత్మ్యాన్ని ఎలా తెలుసుకోగలరు చెప్పండి. మీరు కర్మలు చేయడం వల్ల దేహానికి కలిగే శ్రమ నేను ఎదిగిన వాడిని. ఎందుకంటే మీరు దేహం కాకపోతే కానీ ఎంతసేపు మీ దేహం చేత పల్లకి మోయిపోతుంది. దేహానికి ఎంతో శ్రమ కలిగింది, మీ దేహాన్ని శ్రమ పెట్టిన వాడిని. ఎందుకంటే పల్లకి బరువును మోస్తున్నప్పుడు ఎగుడు మార్గాలు నడుస్తున్నప్పుడు నీ దేహం శ్రమపడి ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే పల్లకి కూడా ఆ విషయం తెలిసినవాడే కదా.
అందువల్ల నీ దేహం చాలా శ్రమపడి ఉంటుంది. అయితే నువ్వు ఈ అలవాటు లేని పని అది, నీ చేత ఆ పని చేయించడం నా తప్పు. ఇది ద్విజుడు, నీ చేత ఆ పని చేయించుకోవడం. ద్విజుడు అని తెలిసిన తర్వాత కూడా నేను ఉపేక్ష వహించని తప్పింది. సరే, నీ పద్ధతిలో నువ్వు నడిచావు, నువ్వు ఒక యోగివి, బ్రహ్మజ్ఞానివి, తోటి పురాణాలకు ఇబ్బంది కలగకూడదని చెప్పి ఆ పాదాలు అటు నడుపుతున్నావు, నాకు గ్రహించలేక. అయితే ఈలోపు ఏం జరిగిందంటే, నువ్వు నీ నడక యొక్క అపశృతి వల్ల వీళ్ళకి నీకు కుదరకపోవడంలో ఏం జరిగిందంటే, లోపల నాకు కాస్త కళ్ళకు ఊగింది. ఈ దిక్కుమాల ప్రపంచంలో వచ్చిన గోడ ఏంటంటే, ఏం చెప్తున్నారు, ఈ వ్యవహార ప్రపంచం అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఇవి సత్యంలా గోచరించి మనల్ని కంగారు పెట్టారు. ఈయన గారు సత్యం మిథ్య మాటలు తెలుస్తుంది. ఎప్పుడైతే అనుభవాలు ఉన్నాయో ఈ అనుభవాలు మిథ్య అని తర్వాత చెప్తాం, కానీ ముందు పల్లకీలో అవగానే నా కాస్త నాకు దేహబుద్ధి వచ్చేసి ఈ సత్యం అనిపించింది. వెంటనే దీనికి ఎవరా కారణం అంటే ఎంతో కొంత సత్యము మిథ్యా వివేకం నేను చదువుతున్నాను. కానీ ఈ విషయ ప్రపంచం యొక్క బలీయత ఏంటంటే, సన్నివేశం జరగగానే సత్యం అనిపించేస్తుంది, సత్యం అని అనిపించేటట్టుగా చేస్తున్నాం. వెంటనే తవ్వు బయలుదేరుతాం, ఏదో మాట అనేస్తాం, ఇంకో మాట అనేస్తాం, నేను ఇబ్బంది పెట్టానా లేదా, ఇంకో నువ్వు తినగా ఉండు అని నా చేత నువ్వు నన్ను ఇబ్బంది పెట్టి నీ యొక్క కదలికలు వాస్తవానికి నన్ను ఇబ్బంది పెట్టడం, నా దేహాన్ని ఇబ్బంది పెట్టి, కానీ ఆ దేహంతో నేను కూడిపోయి నీ దేహాన్ని అన్నం ప్రారంభించాను. నేను నా దేహంతో కూడిపోయిన కారణం చేస్తే దీన్ని దేహంతో కలిపేసి ఇది ఈ కలిగినటువంటి నీ వల్ల కలిగిన అనుభవాలు కాదు సత్యం అనుకుని ఈ పల్లకీలో కలిగిన ఇబ్బందులు కాదు నిన్ను అనకూడని మాటలు చాలా అన్నాను. అంటే వ్యవహార ప్రపంచం యొక్క ఈ వ్యవహార ప్రపంచం ఎంత మిథ్యో అంత సత్యం అని చూపింపజేస్తుంది. ఎందుకంటే మోసం చేసే లక్షణాన్ని నిండుగా పెట్టాడు ప్రతి వస్తువులో. ప్రదేశం పడగొట్టేస్తాడు. కొంతమంది సగమే చెప్తుంటారు వేదాంతం, మనం నిగ్రహంగా ఉంటే సరిపోతుందని ప్రపంచం ఏం చేసిందని, అంటే వాడికి సగమే అర్థమైందని అర్థం. వాడు ఇంకా పడే యోగం ఉంది. మోసం ఒక దగ్గర పెట్టలేదు, రెండు చోట్ల పెట్టాడు. లోపల బుద్ధిలోనే పెట్టాడు. బుద్ధికి ఏంటి మోసం ఉన్న లక్షణం, ప్రపంచంలో శాంతి ఉంది, దాని దగ్గర ఉంది, ఈ దుర్లక్షణం. అలా అనుకునే బుద్ధి దాన్ని. విషయ ప్రపంచం దగ్గర ఏం పెట్టాడు, ఆయన గారు పెట్టింది మాలో శాంతి ఉంది అని అవి రెచ్చగొడతాయి. అక్కడ శాంతి ఉంది ఇన్ఫిక్స్ అయింది, మాలో శాంతి ఉంది అవి పబ్లిసిటీ చేస్తాయి. అందువల్ల ఈ రెండు ఓదాలో రెచ్చగొట్టకుండానే కర్మ జరుగుతుంది. కానీ చాలా మంది ఏమంటారంటే మన దగ్గర ఉంటే చాలని ప్రపంచం మీద పడిందా, ప్రపంచం మీద పడక్కర్లేదు, ఇంద్రియాల్లో కూడా లోపల జరుగుతుంది. అంతే లేకపోతే వస్తువు మీద పడాలా, తను స్కాన్ చేసేస్తుంది వెంటనే. అలా ఆటోలో వెళ్తుంది, ఆ చీర చూస్తాం ఇక్కడి నుంచి, ఆ కింద బార్డర్ ఏమిటి చెప్పిస్తాం. ఇంకా ఆటోలో వెళ్ళి మీరు ఆగలేదు కనీసం, అంటే కళ్ళా తెలియదా. ఈ సీరియల్ మొన్న 3 రోజుల సీరియల్ క్రితం సీరియల్ ఇలాంటి చీర కట్టిందంటాం. ఈ ఎంత క్షణం బస్ స్టాప్లో నిలబడ్డాం, ఈ పోలింగ్లో పోలుస్తున్నాం. అప్పుడు వెంటనే మాట అంటాం, ఆయన రోడ్డు మీద కట్టుకున్నా సీరియల్లో కడతారా, సీరియల్లో వేరే సృష్టిస్తారంటే మళ్ళీ నేను ఇంటికి పంపిస్తాడు స్వర్గం నుంచి, ఈ చీరలే కడతారు అంతే, ఇంకేం కడతారు మొత్తం కడతారు. అది మీరు అంతే వేరే లాగింది, అది చీరకు వేరుపడిందా, ఆటోలో చీర పడిపోయిందా లేదా అని కొంతమంది వేరే అలా మాట్లాడుతున్నారు. ప్రపంచం మోస లక్షణం, మహామోసం. సరే, అర్థమైన వాడికి అర్థమైనంత మహాదేవ. అంటే ప్రారంభం సత్యతగా అర్థం అవ్వదు, నలగాలి. ఈజీగానే మినప కట్టనలిగిపోతుంది. అందువల్ల ఏదో ఈ వ్యవహార ప్రపంచం కూడా ఏది అనుభవాల కోసం సత్యం అనిపించేస్తుంది. ఈ సత్యం కాదురా బాబు, ఆధారం అవుతుంది అని కబుర్లు చెప్తాం అప్పుడే బాగుండి క్రితం. కానీ అనుభవం రాగానే వెంటనే అయిపోయింది, అది సత్యం, దీని నుంచి బయటపడాలి. ఇది దుఃఖానికి కారణం వాడు అంటే వాడి మీద మాట అనేస్తాం వెంటనే. ఆయన ఏమంటాడంటే పెద్ద మాట అన్నాడు, ఈ ప్రపంచం అసలు లేదనుకో, ఏ గోళ లేదు, కానీ ప్రపంచం సత్యం కాదేమో కానీ మిథ్య అని చెప్పాడు. కొండ అస్సలు లేదనుకో, కొండ అస్సలు లేకపోతే నీళ్లు తెచ్చుకోవడం కార్యాలు ఎలా జరుగుతున్నాయి, తెచ్చుకుంటున్నాం కదా, ఎలా లేదు. దీన్ని ఏమంటారంటే అర్థక్రియ అంటారు శాస్త్రంలో. అర్థక్రియ అంటే ప్రయోజనం కోసం మనం వాటిని వాడుకుంటున్నాం లేదా, కొండతో అన్నం వండుకుంటున్నట్టు, కొండలో నీళ్లు తెచ్చుకున్నట్టు. ప్రపంచం అస్సలు లేనిదైతే ఇవన్నీ ఎక్కడ జరుగుతుంది? ప్రపంచం అనేటటువంటి కొండ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, కొండ అనేది సంభవిస్తోంది. అంటే కొండ సత్యం కాదన్నాం కానీ కొండ అసత్యం అని చెప్పలేదు. అసత్యం అంటే అస్సలు లేనిది అని. అస్సలు లేనిది అయితే కొండ గురించి ఎందుకు మాట్లాడతాం? ఇప్పుడు ప్రపంచం అసలు లేదనుకోండి, మీరు డిస్కషన్ ఎందుకు దాని గురించి? ఉన్నదాని గురించే మాట్లాడతాం కానీ లేదని గురించి ఎవరు మాట్లాడడం కాదు. ప్రపంచం మాట్లాడుకుంటే ఎలా వేస్తే దాని వెళ్ళిపోతున్నాయండి, ఎంతండి వానండి అంటున్నావా లేదా? అయితే ఇది ఉన్నట్టుగా తెలుస్తోంది కానీ ఉన్నది కాదు. అర్థమైందా? ఉన్నట్లుగా తెలుస్తోంది కానీ ఉన్నది. అంటే దీనికి ఆధారంగా ఒకటి ఉంది, అది ఉన్నది. మరి ఏదో
దాన్ని ఆధారంగా చేసుకుని ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది నకిలీ, అడుగులు ఒరిజినల్. కానీ దాన్ని బయటకు రాకుండా ఇది సత్యం అనిపించేస్తుంది. దీనిలో సుఖాలు వస్తే మనం పట్టలేమో, దుఃఖాలు వస్తే అసలు పట్టలేము. అన్ని బాగున్నాడు మాత్రం సత్యం మిథ్య మాట్లాడుతుంటాం. అది ఒకటి తప్పదు. మనం మాట్లాడితేనే ఎప్పుడప్పుడు పడుతుంది. మాట్లాడకపోతే మాట్లాడుతున్న వాళ్ళు వేళాకోవడం చేయడం కాదు. ఎంత వేదాంతం చెప్తున్నా వ్యవహారం వస్తేనే మాత్రం గడుచు పెట్టాలి. రూపాయి కూడా అవసరం. ఏం చేసుకుంటామంటే డబ్బు అంతా అసలు వదిలిపోతాం కదా అంటారు. ఒక కార్యక్రమం అవుతుంది, 1000 రూపాయలు కూడా ఇంటి నిండా డబ్బు, ఒంటి నిండా డబ్బు. అంటే వీళ్ళందరూ ఒకసారి పడిపోతారు. అన్నీ లోపల ఎవరో వచ్చి ఒకసారి పడిపోతారు. ఇది దాన ధర్మాలు ఉండవు. కబుర్లు మాత్రం ఒక పుష్కరంగా ఉంటాయి. రకరకాల సమస్యలు. అందువల్ల ఉండ అసలు లేదనుకో, వాటితో నీళ్లు తేవడం ఇవన్నీ కార్యాలు ఎలా సంభవిస్తాయి అంటే ఆయన చెప్పేది ఏంటంటే ప్రపంచం అసలు లేదనుకో, ఈ గోడ లేదు కదా. ప్రపంచం ఉంది, ఉన్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి నీకు నాకు స్పర్శ, నా వల్ల నీకు గోడ వచ్చిందన్నా, నీ వల్ల నాకు వచ్చిందన్నా. ఎంత బాగా మాట్లాడుతున్నాడు అంటే నిత్య అయినది సత్యంలాగా శోభింపజేసి ఈ రంగా స్పర్శలు తీసుకొస్తుందయ్యా. ఎందుకంటే పొయ్యి మీద పెట్టినటువంటి గిన్నె అగ్ని చేత వేడెక్కినప్పుడు అందులో నీరు కూడా వేడెక్కుతుంది కదా. అలాగే ఆ నీటిలో ఉన్నటువంటి బియ్యం కూడా ఉడుకుతాయి. అలాగే ఈ దేహం అనే ఉపాధి ఏదైతే ఉందో, దీని ధర్మాన్ని అనుసరించి ఈ దేహం, ఇంద్రియాలు, ప్రాణం, మనస్సు ఇవన్నీ కూడా లోపల దేహం కదలగానే లోపలన్నీ కదులుతాయి. వాటన్నిటి కదలిక వల్ల లోపల శోభ పుడుతుంది. కర్మ వల్ల అందుకే మనిషి వేడెక్కుతాడు లోపల. కర్మ అంటే కదలిక, కదలిక వల్ల లోపల వేడి పుడుతుంది కదా. అందువల్ల ఆ వేడి కాస్త దానికైనా ఇబ్బంది రాగానే వెంటనే ఆ వేడి కాస్త మాట రూపంలో పెట్టింది. వేడెక్కి ఉంటారు, వాడిని మాట కోరుకుంటారు. అయితే వెళ్ళి ఎవరి మీద ఒక మాట అంటే వీడి చల్లబడిపోవాలంటే వాడిని ఒక మాట అనేయాలి. అది ఇంట్లో బాగా పనిచేస్తున్న వాడు మాట అనకూడదు, చాలా మాట రాదు. వాళ్ళు వేడెక్కి ఉన్నారు, పని అంటేనే వేడి. అందులో నువ్వు అలాగే పాప ఎంత కాదనుకున్నా నీ దేహం అలా పళ్ళ మోసి అలా బాగా వేడెక్కుంది. నాకు ఆ శ్రమ తెలియాలి కదా. నేను మెల్లగా నిదానంగా మాట్లాడకుండా నిజం కొంచెం కఠినంగా మాట్లాడడం ఏంటి? ఒక పక్కన మోస్తున్నావు కదా, అలా మోస్తున్నావు వేరే సంగతి. నువ్వు మోయిపోతే అసలు లేదు కదా. ఆ మాత్రం అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చామంటే నువ్వు మోయిపెట్టే కష్టమో కొంచెం భరించచ్చు కదా. నేను మాట తీయాలి. ప్రపంచం సత్యం చూపింపు చేస్తుంది. ఎవరికి దేహానికి ఏ ఇబ్బంది రాకూడదు. నా దేహానికి ఇబ్బంది వచ్చిందా చక్రవర్తి అంతటి వాడు నా దేహానికి ఇబ్బంది పెట్టడం ఏంటి అని ఈ అహంకారం బయలుదేరి నిన్న మాట తీశాను. నువ్వేమిటో తెలియదు. రాజు ప్రజలకు సేవకుడు. అంటే వాడిని శాసించడానికి, పాలించడానికి అతను నియుక్తులు. అంటే ఈయన చేసిన దాన్ని కప్పిపుచ్చుకుంటాడు. మళ్ళీ నేను చేసిన దాంట్లో కూడా ధర్మం ఉంది. కారణం రాజుకి శాసించడానికి, పాలించడానికి ఆయన గారు ప్రజల చేత నియమింపబడ్డాడు. ఆయన గారు ఉన్మత్తులు, ఈ సంగతి పక్కన పెట్టేస్తే కొంతమంది కావాలని నడవగలిగి ఉండి కూడా నడవదు సరిగ్గా. వాళ్ళని శిక్షించలేదనుకో, అప్పుడు వాడిని చూసి మరొకరు ఎవరు తినగా నడవదు. అప్పుడు ప్రయాణం అవుతుంది కదా. అంటే ఒకటి వల్ల వ్యవస్థ ఎప్పుడైతే పాడవుతుందో డెఫినెట్గా వాడిని సవరించకపోతే రెండోటి పడుతుంది. అందువల్ల ఈ రాజు ఏం చేయాలంటే స్వధర్మాచరణం ఏదైతుందో వాళ్ళ స్వధర్మాచరణం కనుక సరిగ్గా చేయకపోతే వాళ్ళని దండించడం రాజు యొక్క హక్కు. రాజుగా చెప్తుంది, రాజుగా ఇది ఉంది. అందువల్ల అది ఇందాక అన్నావే, అనవసరంగా నేను కనుక ఉన్మత్తుడిని అది ఇది అన్న మాట అయితే నన్ను మార్చే ప్రయత్నం, అనవసరం కృష్ణవేషణం పదం వాడేది. కృష్ణవేషణం అంటే అనవసరమైన పని అని నువ్వు అన్నావు. కానీ బహుశా నేను దాన్ని ఒప్పుకోను. కారణం వాళ్ళ స్వధర్మాన్ని, నేను నా స్వధర్మం పాటించాలి. వాళ్ళ స్వధర్మాన్ని సరిగ్గా పాటించే విధంగా నేను చేయకపోతే ప్రజలు పాటించారు. కనుక నీ విషయం పక్కన పెడదాం. ఇంకోటి ఎవరినో కనుక ఇక్కడ పెడితే నేను ఆయన మాట నాలుగా సరిగ్గా నడవకపోతే ఇప్పుడు ఏమవుతుంది? మొత్తం మీద ఈ పల్లకి విషయం పక్కన పెడతాం, వ్యవస్థ పడేది. అందరూ సరిగ్గా పనిచేస్తే నీ పని జరిగింది. అందువల్ల నువ్వు ఇందాక ఉన్న మాట బహుశా నేను ఒప్పుకోను. ఎందుకంటే నేను స్వధర్మాచరణ చేస్తున్నాను, పరధర్మం ఆచరించను. రాజుగా నేను వాడి ధర్మాన్ని సవరిస్తున్నాను కనుక స్వధర్మాచరణ చేసేటటువంటి వాడిని పాపం అంటది కదా అని ఈయన గారు చేసిన కొంచెం కట్టుపుచ్చుకుంటాడు. మళ్ళీ సరే గొడవ పక్కన పెట్టి నువ్వు తేనెజల బాంధవుడివి, నేను రాజునే అభిమాన గర్వంతో సాధుపుత్రుడైనటువంటి నిన్ను అవమానపరిచాను. నువ్వు మంచి చెడ్డు వీటికి విధించున్నవాడివి, కష్టం సుఖం వీటిని దాటి వెళ్ళినవాడివి. నేను ఈ రెండింటికి లోపల నేను మాట్లాడుతున్నాను. నీ స్థితి వేరు, నా స్థితి వేరు. నేను లోకస్థాయిలో ఏమిటో నేను మాట్లాడుతున్నాను, నువ్వు లోకాతీతుడివి. నాకు అర్థం లేదు. నీకు లోకంతో నియమాలు, లోకం యొక్క ధర్మం అధర్మం వీటికి నీకు పని లేదు. లోకధర్మం పరంగా నేను మాట్లాడుతున్నాను అని అర్థమవుతుంది. దాని ఏంటో తను ఎక్కడుండి మాట్లాడుతున్నాడో, ఎక్కడుండి మాట్లాడాలో అర్థం